నడుమ మీద వరకు బాగా లాగి బిగించిన బ్యాగీ ప్యాంట్ స్టైలు ఎప్పుడు పుట్టిందో తెలుసా మీకు? ఒక్కసారి క్లాసిక్ డేస్లోకి వెళితే ఓ మారు మన సీనియర్ ఎన్టీఆర్ తొడుక్కున్న ఆ ప్యాంటుని చూసారా? అప్పట్లో 1950-60 సంవత్సరాలలోనే ఈ బ్యాగీ ప్యాంట్ స్టైల్ ఉందండి. అయితే అప్పట్లో అది కాస్త హెవీ స్టైల్లా కనిపించేది. ఎన్టీఆర్ గారు తొడుక్కున్న ఆ బ్యాగీ ప్యాంటుపై తొడుక్కున్న లూజు చొక్కా చూశారు కదా? మొన్న ఈ మధ్యనే వచ్చిన బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ కుట్టించుకున్న చొక్కాలా ఉంది కదండి. కొత్తకు వింత పాతక రోత అని చాలామంది అంటుంటారు. పాత ఫ్యాషన్సే మళ్ళీ మనకి రిటర్న్లో కొత్తగా వస్తున్నాయండి. పాత ఫ్యాషన్స్ అన్నీ మళ్ళీ కొత్తగా తిరిగి వస్తున్నాయి, కానీ ఆనాటి మంచి రోజులు ఏనాడు మళ్ళీ తిరిగి వస్తాయో ఎదురు చూద్దాం. మన ఎన్టీఆర్ గారు మాత్రం సావిత్రి గారి పక్కన అద్దిరిపోయారనుకోండి. ఆయన స్టైల్ని నోరెళ్ళబెట్టుకు చూడక తప్పదు అభిమానులందరూ. మరోవైపు మన సావిత్రి గారు అప్పటి రోజుల్లో ఆమె రూపం ఎంత తీరుగ్గా పొందిగ్గా ఉందో చూశారు కదా. కాటన్ చీరని ధరించి నిండుగా రవికెలో అప్పటి కథానాయకులు ఎంతో పద్ధతిగా ఉండేవారు. మలై అరోరా, జాన్వీ డేస్ కానే కావు అవి అసలు. మన సావిత్రి గారు సాధారణమైన ఒక కాటన్ చీరని కట్టుకుంది. ఆమె సహజ సౌందర్యం అందరినీ ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆకర్షణీయమైన ఆమె ముఖం, మధురమైన ఆమె చిరునవ్వు జనాల యొక్క హృదయాలను తాకుతుందనుకోండి. మన సావిత్రమ్మ కట్టుబొట్టు చూస్తే ఆమెపై గౌరవం తెగ పెరిగిపోతుందనుకోండి. మన ఎన్టీఆర్ గారు సావిత్రి గారు జంటగా ఎన్నో క్లాసిక్ సినిమాల్లో నటించారు. మిస్సమ్మ, దేవత, పల్లెటూరు, కుటుంబ గౌరవం లాంటి నాటిమేటి క్లాసిక్లలో వీరిద్దరూ జంటగా నటించారు. ఇంతకీ ఈ ఫోటో ఏ సినిమాలోనిది, ఏ సంవత్సరంలో వచ్చిందో ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఈ ఫోటో ఏ సినిమాకి సంబంధించినదో చెప్పుకోగలిగితే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.